నమస్తే, వెల్కమ్ టు ఫోర్ సైడ్స్ టీవీ. ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం జనసేన పొత్తుతో ఎలాగైనా అధికారంలోకి రావాలని పవన్ కళ్యాణ్ కృషి చేస్తున్నారు. దీనిలో భాగంగా వారాహి యాత్రకు తాత్కాలికంగా సెలవిచ్చి పార్టీ ముఖ్య నేతలతో ప్రత్యేకంగా భేటీ అవుతున్నారు. గత ఎన్నికల్లో టికెట్లు ఇచ్చిన వారికి ఎలాంటి పరిస్థితుల్లోనూ కేటాయించమన్నారు. వ్యక్తిగతంగా 10 నుంచి 15 వేల ఓట్లు వచ్చేవారికి మాత్రమే టికెట్లు కేటాయిస్తామని తేల్చి చెప్పారు. తెలుగుదేశం నేతలతో సఖ్యతగా మెలిగిన వారికే ప్రాధాన్యం ఇస్తామంటున్నారు. అయితే ఇప్పటి వరకు తెలుగుదేశం అధిష్టానం ఎన్ని సీట్లు ఎక్కడెక్కడ కేటాయిస్తారన్న దానిపై స్పష్టత ఇవ్వలేదు. తెలంగాణ ఎన్నికల ముందు కనీసం 30 సీట్లు కేటాయిస్తారని ప్రచారం జరిగినా కేవలం 10 నుంచి 15 సీట్లు ఇస్తారని టీడీపీ అనుకూల మీడియా చెబుతోంది. జనసేన 40 నుంచి 50 వరకు ఆశిస్తోంది. ఎన్నికల నగారా మోగటానికి సిద్ధంగా ఉన్న పరిస్థితుల్లో క్యాడర్ను ఏర్పాటు చేసుకునేందుకు పవన్ కసరత్తు చేస్తున్నారు. దీంతో జనసేన నేతలు, కార్యకర్తలు అసహనానికి గురవుతున్నారు. 2024 ఎన్నికల్లో కూటమి విజయం తర్వాత సీఎం అభ్యర్థిత్వంపై చంద్రబాబుతో చర్చిస్తామని ఆయన అన్నారు. అయితే మొదటి నుంచి స్పష్టతతో వ్యవహరిస్తేనే బాగుంటుందని జనసేన కార్యకర్తల నుంచి నేతల వరకు భావిస్తున్నారు. సీట్ల విషయం తేలితే ప్రచారం చేసుకోవచ్చని కూడా క్యాడర్ భావిస్తోంది.